అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బుడుపల్లి జనసేన పార్టీ. నిన్న మొన్న నుండి యాంకర్ శ్యామల అంట వైసీపీ పార్టీకి జగన్ రెడ్డికి సపోర్టుగా వైసీపీ పార్టీ కండువా వేసుకొని గల్లీ గల్లీలో ప్రచారం చేస్తుంది. ఆమె ఎందుకు ప్రచారం చేస్తుందో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అదేవిధంగా మీడియా ముందుతో మాట్లాడుతూ గుంటనక్క అని అనడం జరిగింది శ్యామల గారు. ఆమె యాంకర్ లాగా ఉంటే బాగుంటుంది అనేది ఒక నా చిన్న విన్నపం. గుంటనక్క ఎవరు అనేది ఆమెకి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటున్నాను. వైసీపీ పార్టీలు ఉన్నోళ్ళంతా గుంటనక్కలే. ఆఖరికి నువ్వు మరి నీ ఎంబడున్నా ఉండేటోళ్ళు కూడా అని అనుకుంటున్నా నేను. గుంటనక్క అనే ముందు మరి నువ్వు గుంటనక్కనో కాదా అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ప్రజల ముందుకు వచ్చి యాక్టింగ్లు చేయడం కరెక్ట్ కాదు. శ్యామల గారు ఒకసారి ఆలోచన చేసుకోండి. నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూసేటోళ్ళు, ఆ మాటలు వినేటోళ్ళు ఎవరు లేరు. ఆడపిల్ల కాబట్టి బతికిపోయింది, లేకపోతే మాకు కూడా మాటలు వస్తాయి కొన్ని, మేము కూడా మాట్లాడాలనుకుంటే మాట్లాడతాం. కానీ నీకు అర్థమవుతలేదు. ఇప్పుడు అక్కడ కేవలం వైసీపీ పార్టీ నుండి నువ్వు ఒక కూలి పనిలాగా ఒక ప్యాకేజీ తీసుకొని ఆ కండువా వేసుకొని వైసీపీ పార్టీకి సపోర్ట్గా తిరుగుతున్నావు నువ్వు అక్కడ. అదే మా జనసేన పార్టీలో సీరియల్కి సంబంధించినటువంటి సినీ నటులు కావచ్చు, మరియు మా వకీల్ సాబ్ మూవీలో సూపర్ ఉమెన్గా అనిత గారు యాక్టర్ కావచ్చు, మరి కొంతమంది సినీ నిర్మాతలు కానీ సినీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ మా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి, వాళ్ళకి ప్రజలకి ఏదో చెయ్యాలని చెప్పేసి ఒక తపనతోని వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలని చెప్పేసి గల్లీ గల్లీ తిరుగుతున్నారు. వాళ్ళని చూసి నేర్చుకో. ఒక సాటి ఆడబిడ్డగా వాళ్ళని చూసి నేర్చుకో. వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి ప్యాకేజీ తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు సంబంధించినటువంటి అన్నీ బయటికి తీయాల్సి వస్తుంది. మేము వైజాగ్లో కానీ నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి బెట్టింగ్లు చేసినావు, ఏమేమి చేసినావు ప్రతి ఒక్కరికి తెలుసు. అవన్నీ తీయమంటే తీస్తాం మరి బయటికి. ఒక కూలీలాగా వచ్చినావు, ఆ కూలి పని ఏందో చేసుకొని పో అంతే. కానీ పెద్ద పెద్ద నాయకులని నోరుందిగా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తర్వాత నీకే ఇబ్బంది ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేసుకుంటూ, కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మీ జగన్ రెడ్డికి, మీ కోడికత్తి డ్రామాకి, ఆ గుల్కరాయి డ్రామాకి సపోర్ట్ ఎట్లా చేసుకుంటో చేసుకో, మాకు సంబంధం లేదు. ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. కానీ నోరు కొద్దిగా అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానిగా, ఒక జన సైనికుడిగా నీకు తెలియజేస్తున్నాను. మా పార్టీలో కూడా వీర మహిళలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మరి వాళ్ళు కూడా మాట్లాడతారు, నువ్వు మాట్లాడిన మాటలే కౌంటరు, మరి తట్టుకోలేవు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, శ్యామల గారు నేను ఏమంటున్నానంటే, మీరు ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలను మీరు రాష్ట్రం పరిపాలించారు కదా, మీరు ఏం చేశారు ప్రజలకు అది చెప్పండి. అవి చెప్పడానికి చేత కాదు, సబ్జెక్ట్ పైన అవగాహన లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సబ్జెక్ట్ పైన అవగాహన లేదు. మీకేమో అవగాహన ఉంటుంది. కూలికి వచ్చారు, ప్యాకేజ్ తీసుకొని పని చేయడానికి వచ్చారు, మీకేమో అవగాహన ఉంటుందని కొంత నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది శ్యామల గారు. నేను నీకు ఇది స్వీట్ వార్నింగ్ లాగా అనుకోండి అని చెప్పి కూడా నీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.